మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా రోజు రోజుకి దృఢపడుతోంది. ఎక్కడెక్కడ ఎంపీలో పార్టీలు చీల్చుకొని వచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా పలుకుతున్నారు. బాగుంది. కానీ లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్న ఒక అంశం మాత్రం సమాంతరంగా చర్చ జరుగుతుంది. అదేంటంటే నీట్ రీఎగ్జామినేషన్. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కఠినమైన పరీక్ష నేపథ్యంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. ఆ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ కూడా పుట్టుకొచ్చింది. అయితే ఈ రీటెస్ట్ విషయంలో 21వ తారీఖు జరగబోయే దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంది, పకడ్బందీ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఈ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ను కూడా రద్దు చేసింది తాత్కాలికంగా. ఒక 7 రోజుల పాటు భారతదేశంలో టెలిగ్రామ్ కార్యకలాపాలు స్తంభించాయి. ఎవరు అది వాడుకోలేకుండా ఉన్నారు. నిజానికి చాలామంది పిల్లలు ఆ టెలిగ్రామ్లో కోచింగ్ కోసమో లేకపోతే ప్రశ్నపత్రాలకి వాటికి ఆధారపడుతుంటారు. మరి టెలిగ్రామ్ వల్లనే జరిగిందని ఎట్లా కనుక్కున్నారో ఏమో కానీ దాన్ని నిషేధించారు. దీని మీద భలే గమ్మత్తైన రచ్చ జరుగుతుంది. టెలిగ్రామ్ వాళ్ళు, ఆ గ్రూప్ వాళ్ళు ఒక ట్వీట్ చేస్తే ఏమన్నారంటే, ఇప్పుడు నీళ్ల వల్ల ఒక 3 లక్షల మంది సాలుకు చనిపోతున్నారు, కాబట్టి నీళ్లు వాడటం అదంతా లేకుండా చేద్దామా, నీళ్లు దగ్గరుంచుకోవటాన్ని కూడా నిషేధించుకుందామా అన్నాడు. అట్లనే ఆహారం కూడా తినటం వల్ల సమస్యలు వస్తున్నాయని ఆహారం వదిలేస్తామా, చిన్నపిల్లల్లాగా ఉంది వ్యవహారం అనేటట్టు వాళ్ళు ఎక్స్లో వాళ్ళు ప్రస్తావించారు. అట్లనే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డ్యురోవ్ కూడా దీన్ని విమర్శించాడు. ఇదేంటి, ఏదో ఒక కుట్రకోణం ఆయన బయటపెట్టాడు. ఏదో ఒక సంస్థకి మేలు చేయటం కోసమని ఏదో వాట్సాప్కి సంబంధించి ఆయన ఏదో దీంట్లో ఒక కుట్రను చూస్తున్నారు. అది కూడా ఆయన చేశారు. ఈ రకంగా ఉంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి తనయుడు, అంటే కాంగ్రెస్ హయాంలో కూడా కొన్ని చాలా వరకు జరిగాయి పేపర్ లీక్స్. అయినా విపక్ష నేత లోక్సభలో రాహుల్ గాంధీ గారు కూడా ఒక గమ్మత్తైన వ్యాఖ్య చేశారు. ఇదేంటి, దొంగను పట్టుకోవాల్సింది పోయి దోచుకోబడ్డవాడి ఇంటికి పోయి తాళం వేస్తున్నారేంటి, అంటే విక్టిమ్ ఇంటికి పోయి తాళం వేస్తున్నారు. దొంగను పట్టుకోవటం మీద ఫోకస్ చేయాలి, కానీ ఈ దొంగ వెళ్ళి ఆ ఇంట్లోకి దూరతాడని ఆ ఇంటికి తాళం వేస్తే ఎట్లా అని ఆయన అపహాస్యం చేశాడు. అట్లానే కేజ్రీవాల్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారు మొత్తం ఈ రాజకీయ పరిణామాలకి ఈ టెలిగ్రామ్ బ్యాన్కి మధ్య లింక్ పెట్టారు. టెలిగ్రామ్ బ్యాన్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఏమంటే చూసారా, ఒక పక్క అన్ని పార్టీల ఎంపీలు వీళ్ళు కొంటున్నారు, వీళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ పేపర్ లీక్ల వల్ల నుంచే వస్తాయి, కానీ పేపర్ లీక్ కాకుండా ఎట్లుంటుంది, ఇక్కడికి వచ్చే డబ్బులు కింద నుంచి పైదాకా వెళ్తాయి, ఆ డబ్బులతోనే పార్లమెంట్ సభ్యుల్ని కొంటారు అని ఆయన కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నీట్ రీఎగ్జామినేషన్ విషయంలో ఎంత కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంత అపవాదును మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 21వ తారీఖు పరీక్ష అయినా సజావుగా జరిగి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని మాత్రం మనం ఆశించవచ్చు. నమస్కారం.